Okay. Find out the units digit in the product of 3207 into 12 into 17 into 3. Find out అంటే కనుక్కోండి. యూనిట్స్ డిజిట్ అంటే ఏ డిజిట్ అమ్మా? వన్స్ ప్లేస్, లాస్ట్ ప్లేస్, వన్స్ ప్లేస్ యూనిట్స్ డిజిట్ అంటే. సో మనం యూనిట్స్ డిజిట్ కావాలి కాబట్టి ఇదంతా మల్టిప్లికేట్ చేయాలా? నో, లాస్ట్ చేస్తే చాలు. ఇక్కడ లాస్ట్ లో ఏముంది? 3. యూనిట్స్ డిజిట్ లో ఏముంది? 3. ఓకే, 3 7s are 21. అంతే. ఈ 2 కూడా మనకు అనవసరం ఇప్పుడు. ఓకే, 2 కూడా మనకు అనవసరం, ఓన్లీ యూనిట్స్ డిజిట్ అడిగాడు. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇక ఈ రెండు మల్టిప్లికేషన్ చేసేసాం. ఇప్పుడు 2 1s are 2. ఇప్పుడు ఇది కూడా లేదు, 2 ఉంటది, 2 మిగిలింది. 2 7s are 14. అంటే ఇప్పుడు యూనిట్స్ డిజిట్ లో ఏముంటదమ్మా? 4. అంతే, ఆన్సర్ 4 C. అంతే, మనం దీన్ని అంతా మల్టిప్లికేషన్ చేయొద్దు, మళ్ళీ 8 నుంచి చేసినా అదే వస్తుంది. 7 2s are 14 అంటే చివర 4 ఉంది. తర్వాత 4 7s are 21. 4 7s 28. ఈ 2 కూడా వదిలేసాయి, 8 ఉంటది. 8 3s are 24. అంతే, చూడండి మళ్ళీ 4 వచ్చింది. అంటే 8 నుంచి చేసిన మనకి అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, యూనిట్స్ డిజిట్ లో 4 ఉంటది. నెక్స్ట్ 18th one. Which of the following is the smallest 4-digit number? 4-digit number smallest అంటే ఏది చెప్పండి? ఈజీ, డైరెక్ట్. 0 0 1000. 1000 is the smallest 4-digit number. Yes. Next 19th one. The multiple of 7 between 14 and 77 is. The multiple of 7 అంట. 7 multiples అంటే ఏంటి చెప్పండి? అంతే, 7 మల్టిపుల్స్ అంటే ఏంటి? 7 టేబులే కదా. సో 7 టేబుల్స్ చెప్పండి మనకి. 7 1 7 7 2 14 7 3 21 7 4 28 7 5 35 7 6 42 7 7 49 7 8 56 7 7 70. అండ్ 77 వరకు రావాలి. బిట్వీన్ అంటే మధ్యలో, అంటే ఇక్కడ 14 ఉండదు, 77 ఉండదు, ఈ మధ్యలోనే ఉండాలి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. 8 is the right answer. 6. Understand? Next 20. What value must be given to star so that the number is divisible by 25? 6000 కూడా కాదు, అది 25 నెంబర్ అక్కడ డాష్ అనమాట. అది మీకు ఇది ఒకసారి జాగ్రత్తగా ఉండి. వాట్ వాల్యూ మస్ట్ బి గివెన్ టు స్టార్? ఈ స్టార్ కి ఏ వాల్యూ ఇవ్వాలి? ఆ స్టార్ ముందు 2 ఉంది, 1 ఉంది, 9 ఉంది, 6 ఉంది. సో ఇది 69,120 డాష్. ఆ నెంబర్ ఏంటో తెలియదు మనకి. ఈ నెంబర్ లో ఏం పెట్టాలి? అది డివిజిబుల్ బై 25 అంట. 25 ఏ టేబుల్ లో పోద్ది? 5. అవునా? సో ఖచ్చితంగా చివరిలో 5 వస్తుంది. ఓకేనా? ఏ నెంబర్ ఉండాలి? 5. ఓకే, ఆన్సర్ ఈస్ 5. బి 5 మాత్రమే ఉండాలి అక్కడ. 5 ఉంటేనే 25 టేబుల్లో పోతుంది, లేకపోతే పోదు. అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ 21 చూడండి. ద వాల్యూ ఆఫ్ 20.91 డివైడెడ్ బై 0.70 డెసిమల్స్ అమ్మా. ఇది అప్పుడు ఇచ్చారు, మనకు ఉందో లేదో కానీ జస్ట్ ఒకసారి నేర్చుకోండి. డెసిమల్స్ వాల్యూస్ ఇస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఇది మనకి 2091 అని రాయండి ఫస్ట్. ఆ పాయింట్ పక్కన ఎన్ని జీరోస్, ఎన్ని ఉన్నాయి? 2. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి. సో 100 వేయండి. అర్థమైందా? సో దీని వాల్యూ ఇది అన్నమాట. ఇప్పుడు మనం డెసిమల్ ని ఫ్రాక్షన్ కింద మార్చేసాం.
అర్థమైందా? డెసిమల్ ఫ్రాక్షన్ కింద ఎలా మార్చాము? ఓకే, ఇక్కడ ఏం సింబల్ ఉంది? డివిజన్ సింబల్. తర్వాత ఏముంది? 0.17. ముందు 17 వేసేద్దాం. 0 తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2. సో ఇక్కడ కూడా అంతే 100 వేస్తాం, 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది కదా, ఆ డివిజన్ సింబల్ తో మనం డివిజన్ చేయడం కష్టం కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఇంటూ సింబల్ కింద మార్చుకుంటే మీకు ఈజీ అయింది. నేను ఇలా సేమ్ రాసి నెంబర్ దీన్ని ఇంటూ కింద మార్చుతా. అప్పుడు ఏమవుతుందంటే ఈ నెంబర్ అనేది రివర్స్ అవుద్ది. అంటే పైకి 100 వెళ్తుంది, కింద 17 వస్తుంది. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, 17 20లో 1 టైం పోద్ది. ఎంత మిగులుద్ది? ఇంకా 3 మిగులుద్ది. 39 మిగులుద్ది. 39 ఎన్నిసార్లు పోద్ది? 17లో 17 5 సార్ అంటే ఎక్కువైపోద్ది. 17 3 సార్ చూద్దాం. 7 3 సార్ 21 2 ఎక్కువైపోతుంది. ఇది కూడా 2 సార్ చూద్దాం. ఓకే, 7 2 సార్ 14 1 34 వస్తుంది. సో 17 2 సార్ 34. సో 2 సార్ ఇంకా 39లో 34 తీస్తే 5 ఉంటుంది, 51. ఇందాక వచ్చింది 7 5 సారా 17 రా, ఇది 17 నాట్ 7 3 సార్ చూద్దాం ఉండండి. 7 3 సార్ ఎంత? 21 2 3 1 సార్ 3 + 2 5 51 పోద్ది చూడండి ఇప్పుడు ఇందులో. సో 3 times 123. ఆన్సర్ ఈస్ 123. అంతే, 123.00 ఇచ్చాడే అంటే 123 ఇంకా అంతే. 123.0 అంటే 123. అర్థమైందమ్మా? ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. డెసిమల్స్ ఉన్నాయో లేదో చూసి దాన్ని బట్టి ఇంకొంచెం ప్రాక్టీస్ చేద్దాం. లాస్ట్ వన్, 14 rows in a park. ఓకే, 14 rows in a park, 420 cars stand in every row. Then how many cars will stand in the park? 14 rows in a park. మొత్తం 14 rows ఉన్నాయంట పార్క్ లో. లైక్ దిస్ ఆర్ 14 rows ఉన్నాయి, అలా 14 rows ఉన్నాయి. అందులో మొత్తం ఎన్ని కార్స్ పెట్టారు? 420 కార్స్. 14 rows లో 420 కార్స్ ఉన్నాయి. ప్రతి రోలోని 420 కార్స్ ఉన్నాయి. 14 rows in a park, 420 cars stand in every row. ప్రతి రోలో 420 కార్స్ ఉన్నాయి. దెన్ హౌ మెనీ కార్స్ విల్ స్టాండ్ ఇన్ ద పార్క్? అప్పుడు ఏం చేయాలి? ఈ 420ని 14 ఏం చేయాలి? ఇంటూ. వెరీ గుడ్. ఆ 0ని పక్కన పెడదాం కొంచెంసేపు. ఈ 0ని పక్కన పెట్టేద్దాం. ఇది మామూలుగా చేద్దాం. 4 2s are 8, 4 4s are 16, 2 1s are 2. ఇక్కడ 0 ఉండదు కదా మామూలుగానే. 4 1s are 4. సో 8 8 5. ఇప్పుడు తీసుకొస్తా, ఈ 0 తీసుకొచ్చి ఇక్కడ పెడతా. 5880 cars. 5880 cars. ఓకే, జస్ట్ మల్టిప్లికేషన్ అని తెలియాలా, మల్టిప్లికేషన్ చేయాలి అంతే.